ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అబ్బాయి వాళ్ళు కూడా బయలుదేరిపోయి ఉంటారు. మరి కాసేపట్లో వచ్చేస్తారు. పలహారాలన్నీ సర్దిపెట్టు. అది కాదమ్మా, ఇంత సడన్ గా ఏంటి? నిన్నే కదా అంత విషయం జరిగింది. అందుకే వెంకీ ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. విద్య విషయంలో ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించకుండా ఇలా ఇంట్లోనే ఉంచడం వల్ల రేపటి తన భవిష్యత్తుకి ఎంత ప్రమాదమో నిన్ననే అర్థమైంది వెంకీ. అందుకే నిన్ననే పంతులు గారితో మాట్లాడి మంచి సంబంధం కుదిర్చాను. విద్య, నువ్వు త్వరగా రెడీ అయ్యుండు. వెంకీ, నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. అన్నయ్య, ఏయ్ విద్య, నువ్వు కంగారు పడుకో. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అఖిలమ్మ, మినిస్టర్ గారు. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం. కూర్చోండి. అలాగే. 50 కోట్లండి. వాడికి ఏ సంబంధం లేకపోయినా డబ్బు మొత్తం పట్టుకెళ్ళి గవర్నమెంట్ పాలు చేశాడు. చూశారుగా, ఇంత జరిగినా మా అఖిలమ్మ మంటను మనసులో దిగమింగుకుంటూ ఏదో సాధించాలి అంటూ గంభీరమైన పట్టుదలతో ఉంది. అధిష్టానానికి మాకు జరిగిన నష్టం గురించి చెప్పి ఈసారికి ఏదోలా ఆ టికెట్ ఏదో ఇప్పించండి, మీకు పుణ్యం ఉంటుంది, ప్లీజ్. ఇదిగో గరుడాచలం, పార్టీ టికెట్ అంటే సినిమా టికెట్ కాదు. వాళ్ళకి ఈ లెక్కలతో పాటు చాలా లెక్కలుంటాయి. ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ తగ్గించుకోవడానికి పైన చాలా పెద్ద రగడ నడుస్తోంది. ఈ కాంపిటీషన్ తట్టుకొని మీకు టికెట్ రావాలంటే అది చాలా కష్టం. మినిస్టర్ గారు, ఎంత కష్టమైనా సరే నేను ఆ టికెట్ పొందాలా? ఎలక్షన్లో పోటీ చేసి నేను గెలవాలా? మీరేం చేస్తారో నాకు తెలీదు. చూడండి అఖిలాండేశ్వరి గారు, మీ పట్టుదల లక్ష్యం నాకు తెలుసు. కానీ ఈ విషయం అధిష్టానానికి తెలియదు కదా. మీరేంటో వాళ్ళకి నేను చెప్పడం కాదు, వాళ్ళే తెలుసుకోగలగాలి. తెలుసుకోవాలంటే ఎట్టా తెలుసుకుంటారు మినిస్టర్ గారు? పార్టీ పెద్దలకి మనం పెట్టే డబ్బు కావాలి, కానీ అధిష్టానానికి లోకల్లో నీకెంత బలముందో, జనాల్లో నీకెంత గుర్తింపుందో అది కావాలి. దాన్ని బట్టి వాళ్ళు టికెట్ డిసైడ్ చేస్తారు. కాబట్టి జనాల్లో మీరు ముందు పేరు సంపాదించుకోండి. ఆ పేరు ఢిల్లీ వరకు వినపడేలా ప్రచారం చేసుకోండి. అప్పుడు అఖిలాండేశ్వరి అంటే ఎవరో తెలిసి హైకమాండే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తుంది. మీరు ఆశపడే ఎమ్మెల్యే టికెట్ మీకు దక్కుతుంది. అబ్బబ్బబ్బా, మినిస్టర్ గారు, మీరు చెప్తుంది వింటుంటేనే నాకు చాలా సంతోషంగా ఉండాది. పెట్టుకున్న ఆశలు ఆవిరి కాకుండా కొత్త ఉత్సాహాన్ని ఇస్తా ఉండారు. తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను. చూడండి అఖిలాండేశ్వరి గారు, ఆ డబ్బు విషయంలో మీరు సమయస్ఫూర్తితో వ్యవహరించి తప్పించుకున్నారు. ఆ వెంకీగడి విషయంలో ఈ భద్రాన్ని ముందుకు తోసి తప్పించుకున్నారు. ఇలా అస్తమానం తప్పులు చేస్తూ తప్పించుకోవడం సాధ్యపడదు. మీరు మంచి పేరు సంపాదించుకోవడానికి ట్రై చేయండి. లేదంటే ఎమ్మెల్యే టికెట్ కాదు కదా, పార్టీ సభ్యత్వం కూడా రాదు మీకు. వెళ్ళొస్తాను.
అమ్మా శారదమ్మ గారు, అమ్మా శారదమ్మ గారు, అమ్మా నమస్కారం. నమస్కారం అండి, కూర్చోండి, రండి కూర్చోండి. అమ్మా వీరు రాజేశ్వరరావు గారు, వీరు వారి భార్య రత్నమాల గారు. అబ్బాయి పేరు సంజయ్. ఏంటమ్మా మీరు వెళ్ళి అమ్మాయిని పిలుచుకురండి. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకున్నాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. వెంకీ, అబ్బాయి వాళ్ళకి పలహారాలు ఇవ్వు, నేను వెళ్ళి విద్యను తీసుకొస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పెళ్లి చూపులు జరగకుండా ఎలా ఆపాలి? అమ్మా విద్య, అబ్బాయి వాళ్ళు వచ్చారు, పదమ్మా. విద్య, దయచేసి నీకీ పెళ్లి చూపులు ఇష్టం లేదు అని చెప్పొద్దు. నేను ఏం చేసినా అది నీ మంచి కోసమే, నీ జీవితం బావుండడం కోసమే. నువ్వు ఈ పెళ్లి బలవంతం అనుకుంటావో నీ బాగు కోసం అనుకుంటావో నాకు తెలీదు, కానీ నిన్న నీ మీద పడిన నింద మరో మారు పడి ఈ కుటుంబం, నీ జీవితం అల్లరిపాలవ్వడం నేనెప్పటికీ భరించలేనమ్మా. పదమ్మా. ఉమ్. తీసుకోండి.